బ్రాహ్మణోత్తమ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎటు బయలుదేరు? మీ పని మీద ఏం పని మీద వచ్చిందో చెప్పండి. నవభోజరాజు గారికి సంబంధం చూసడానికి పంపించండి. నవభోజరాజు గారికి సంబంధం చూసడానికి పంపుతున్నారా? అయ్యా బ్రాహ్మణోత్తమ, నవభోజరాజుకు పెళ్ళయింది, భార్య చనిపోయింది, 7 పిల్లలు ఉండగా నువ్వు పిల్లలు చూడబోతున్నావా? మస్తు మందికి పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుందని చూడు అన్నాడు. అసొంటోళ్ళకి చూస్తే నీకు ఫాయిదా ఉండదు. మంచి మంచి పరుసు పొలాలను మా ఊళ్ళో పెళ్లికి ఉన్నారు, వాళ్ళకి మంచి మంచి పొలాలను తీసుకురా, మంచి మంచి కట్నం ఇప్పిస్తానయ్యా. మీరు పోయిరా, తిరిగి రాపోండి. ధవలరాజు ప్రవేశము. భూమి లోపల నుదికెక్కిన వాడను ధవలరాజరాముడవినరా. భూమి లోపల నుదికెక్కిన వాడను ధవలరాజరాముడవినరా. సువిచారుడ మాదేవియు మిక్కిలి సుందరాంగి నాసుదీయురా. అటువంటివా మంత్రివర్య? నేను నయనవాది పట్టణ పరిపాలనుండను. నా నామధేయము ధవలరాజు అని అందరు. అయ్యా మీది నయనవాది పట్టణము, నీ పేరు దౌడలరాజా? ధవలరాజు మంత్రివర్య, దౌడలరాజు గారు. అయ్యా నాకు చెవులు తక్కువ వినబడతలేవు. దౌడలరాజు నా భార్య మహాదేవి అందరు. మహాదేవి మీ భార్య? అవును. నా కూతురును మాణిక్యాల దేవి అని అందరు. అయ్యా మీ కూతురు మాణిక్యాల దేవి? అవును మంత్రి. ఈ కథ ఎట్లున్నది కానీ ఎవరు వేరే ఊరు నుంచి ఒక బ్రాహ్మణ వచ్చండి. అట్లాంటివా? ఎట్లున్నది, దోలికరమ్మంటారు, అటు దోలిమంటారు. అట్లాంటివా మంత్రివర్య? ప్రవేశపెట్టి నా సభలోకి ప్రవేశపెట్టమంటావా? అయ్యా బ్రాహ్మణోత్తమ, రాండి రాండి. బ్రాహ్మణోత్తమ, వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. వందనములు బ్రాహ్మణ 10,000 వందనములు. బ్రాహ్మణోత్తమ, మీకు ఇదే 10,000 వందనములు. బ్రాహ్మణోత్తమ, ఏ ఊరయ్య బ్రాహ్మణ నీ వెళ్ళుకొసిరి బ్రాహ్మణ. 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 బ్రాహ్మణోత్తమ, మీది ఏ ఊరు? ఇతనికి వచ్చిన గల కారణం ఏమిటి? జగతిలో వచ్చి ఉంటుంది. బ్రాహ్మణోత్తమ, ఎవరు దోలిరి బ్రాహ్మణ నీకేమి కావాలి బ్రాహ్మణ. 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 బ్రాహ్మణోత్తమ, మిమ్మల్ని ఎవరు పంపించడికి మీకేమి కావాలనో సవివరముగా తెలియజేయము. రాజు దోలె పూవర నవభోజ రాజు పూవర. రాజు దోలె పూవర నవభోజ రాజు పూవర.
విశాఖపట్నం బయలేటి నవపోచరాజు గారు అయితే పంపించాడు. ఏమి పనియు బ్రాహ్మణ నాకే స్మరించు బ్రాహ్మణ 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 బ్రాహ్మణోత్తమ అది ఎట్టి పనియో నాకు తెలియజేయుము. పడుచుగా వలె భూవరమా ప్రభు వరుణకు భూవరా పడుచుగా వలె భూవర మా ప్రభు వరుణకు భూవర పడుచుగా వలె భూవరమా ప్రభు వరుణకు భూవరా పడుచుగా వలె భూవర మా ప్రభు వరుణకు భూవర మా ప్రభువర్ణకు పట్టు కావాలని వచ్చి ఉంది. ఆయన బ్రాహ్మణోత్తమ ముదోచ బ్రాహ్మణ నా పుత్రిని చద బ్రాహ్మణ ముదముదోచ బ్రాహ్మణ నా పుత్రిని చద బ్రాహ్మణ ముదోచ బ్రాహ్మణ నా పుత్రిని చద బ్రాహ్మణ ముదముదోచ బ్రాహ్మణ నా పుత్రిని చద బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమ అయినచో నా మనస్సుకు చాలా సంతోషం పాయను. నా పుత్రికనిచ్చి వివాహము చేసేదను. అయితే మంచిది భూవర శుభలేఖ పంపుడి భూవరా అయితే మంచి భూవర శుభలేఖ పంపుడు భూవర అయితే మంచిది భూవర శుభలేఖ పంపుడి భూవరా అయితే మంచి భూవర శుభలేఖ పంపుడు భూవర అట్లయినా శుభలేఖలు పంపి. బ్రాహ్మణోత్తమ అలాగే చేసేదను. మా పురోహితుని పిలిపించి శుభలగ్నమును చూసి పత్రిక రాయించి పంపించదను. మీరు మీ మహారాజు గారిని సకుటుంబ సమేతంగా వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుని వెళ్ళమని తెలియజేయండి. అరే అట్లా ధవళరాజేంద్రుడు భూచక్ర పట్టణంకు శుభలేఖలు పంపిన నవభోజరాజు మంత్రి పౌరోహిత సపరివారయుక్తంగా వచ్చి శుభముహూర్తమున మాణిక్యాల దేవిని వివాహమాడి అనంతరము మామని చూసి నవభోజరాజు గారు ఏమనుచున్నారన నవభోజరాజు ప్రవేశం. నవలరాజు గారు రావాలి కూతురు కొనుక్కోండి. బ్రాహ్మణోత్తమ వచ్చి ఉంటివి. మమ జీవన హేతునా సంజే పద్యాద్రి శివే సంజీవ శరదాం శతం శుభం. అల్లగా వర్దిల్లండి. మామా వినుము నా మనవి మామాదే తోడ మమ్ము మన్నించి మామా సెలవిప్పించియు మామా పంపించుమయ్యా మాయూరికి పొడో మామగారు మమ్మల్ని తొందరగా పంపించు. మహారాజా రథము నిండా వజ్ర వైడూర్యములు ఆభరణంలో నింపి ఉంటివి. మా కూతుర్ను తీసుకుని వెళ్ళి సుఖ సంతోషాలతో రాజ్యం నేలుకుంటూ సుఖంగా వర్ధిల్లుడి. శుభంగా పోయిరండి. సరే అదే విధంగా ధవళరాజు అల్లుని బిడ్డకు అనేక వస్త్రాభరణములు కానుకలిచ్చి పంపి నవభో జననాథ భద్రగజము దక్షిణదయ్యో దక్షిణ దయ్యా
భద్రజాలలో ఉన్నటువంటి భద్రగజము అకస్మాత్తుగా చనిపోయినది. దీని పరిణామం ఏంటిదో కదా మంత్రి సప్తమా, అయ్యా. ఇది ఏమపశకరమా ఎయ్యెరుగలు మంత్రి. మన భద్రగజ ముందు వచ్చదని వార్త వచ్చి ఉండే, ఇది ఏమి అపశకనం? రాజేంద్ర, కాలము మూడు భద్రగజము ఆ ఏనుగు ముసలి తగ్గుట చేత చచ్చినది కానీ వేరొక అపశకనం లేదు. మీ మనసు నిమ్మరముగా ఉండండి. అట్లా అనుకుంటుగా మంత్రి సప్తమా. అవునయ్యా. మంత్రి సప్తమా. రాజేంద్ర, మన సింహద్వారం ఎదురుకు వచ్చే వరకే మూగ దూరం వీటికి ముందు పడను. ఇది అంతటి కూడా అపశకనంగా దోచుటలేదా? అట్లా అనుకుంటారా? అవును. పాతది పుట్టిన దూలము పడుట చేతము, వీటిల పని లేదు రాజపేటి మరుగము. పాతది పుట్టిన దూలము పడుట చేతము, వీటిల పని లేదు రాజపేటి మరుగము. పాతది పుట్టిన దూలము పడుట చేతము, వీటిల పని లేదు రాజపేటి మరుగము. మహారాజా, ఆ యొక్క దూలము పాతదై పుచ్చిపోయి విరిగినది కానీ ఇంత మాత్రం దానికి మీరు శంకించుట భావ్యం కాదు. మంత్రి సప్తమా, ఏమి అన్నిటికీ నీవు సమాధానం చెప్పుతుంటివి. ఇంటియున్నా ఇంటిలో కాలిన తోడను, దంతులన్నీ గోలు దేవి దోసలాయను. 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 మంత్రి సప్తమా, రాజేంద్ర, ఈ ఇంటి శుభమని నా ఇంటిలో కాలు పెట్టుడు తోడలే ఈ మూలకున్న దొంతులని నిలబడిను కదా. ఇది ఎంతయు పీడుగా దోచుండేను కదా నాకు. మహారాజా, అటులనుకుంటారా? వట్టిద మార్చాలము పడగొట్టినందుకు, ఎత్తుల మది సంఖ్యలు వట్టిద మార్చాలము పడగొట్టినందుకు, ఎత్తుల మది వట్టిద మార్చాలము పడగొట్టినందుకు, ఎత్తుల మది సంఖ్యలు వట్టిద మార్గాలము పడగొట్టినందుకు, ఎత్తుల మది మహారాజా, ఆ మంత్రులన్నీ కూడా పిల్లి పడగొట్టినది కానీ వేరొక అపశకము కాదు. మీరంతా కూడా దీన్ని మనసులో పెట్టుకుని చింతించడం భావ్యము కాదు. నా మాట నిజముగా నమ్ముడు. ధరణి మసుర బాల పౌరి రాముని మాయా, చిరసీతము లేక పాయ
ఉత్తమా రాజేంద్ర, ఇది అంత కూడా ఏమి కీడు అంత అపశకునంగా దోచులేదు. నా మది ఏమో నిలకడగా లేదు, నా మెదడు పనిచేయడం లేదు. నేను అంతఃపురమునకు పోయేదను. భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండండి. మీరు అంతఃపురానికి వెళ్ళండి రాజేంద్ర. ఈ అపశకునములకు రాజుగారికి మాణిక్యాల దేవిపై మనస్సు విరిగి ఆమె వద్దకు పోకయుండుట నంతనొకనాడు మాణిక్యాల దేవి ప్రవేశం. అమ్మా, తాతయ్య ఏం సంగతి చెప్పండి. నమస్కారం అమ్మా. తాతయ్య మా నాన్నగారు ధవలరాజు, నా నామము మాణిక్యాల దేవి అందురు. అవునమ్మా. పెళ్లి నాడు చూసిన ముఖమే కానీ ఇంతవరకు నాకు అదుపడకుండాను కదా. ఎల్లప్పుడూ బిడ్డలు బిడ్డలు అని కలవరించుకుంటా బిడ్డల వద్దనే ఉన్నాను తాతయ్య. ఆ బిడ్డలు గడ్డలు గాను, ఆ బిడ్డలు బిడ్డల బిడ్డలు. దీనికి తగిన ఉపాయం చేసేట కదా. నేడు రాజుగారు ఢిల్లీకి మందికి పోతారని తెలిసిందని, కానీ దీనికి తగిన ఆలోచన చేసేదాను తాతయ్య. అమ్మా, రాజుగారు రేపు ఢిల్లీకి పోతుండ్రు. పోయిన తర్వాత పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడన్నా ఏదన్నా ప్రయత్నం చేసి వాళ్ళని అంటు లేకుండా చేసినట్టయితే రాజుని చెప్పినట్టే అలాగే చేద్దాం. నువ్వు అదే ప్రయత్నం మీరు ఉండమ్మా. అదే ఢిల్లీకి రాజు రేపు ఉదయం వస్తుంది.